ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ్టి నుంచి 2 రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడమే కాకుండా అధికారులతో సమగ్ర సమీక్షలు నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం దోద్యాల్ మండలం హకీంపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్రతిష్టాత్మక ఎడ్యుకేషన్ హబ్ పనులను సీఎం రేవంత్ పరిశీలించనున్నారు. విద్యారంగంలో కొడంగల్ను ప్రత్యేక కేంద్రంగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పురోగతిని స్వయంగా పరిశీలించి పనులు వేగవంతంపై అధికారులకు అవసరమైన సూచనలు చేసే అవకాశం ఉంది. అనంతరం కొడంగల్ నియోజకవర్గంలోని రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్య, వైద్యం, సాగునీరు, సంక్షేమ పథకాల అమలు సహా అన్ని అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. పనుల పురోగతి, నిధుల వినియోగం, పెండింగ్ ప్రాజెక్టులు, ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష చేస్తారు. ఇవాళ రాత్రి కొడంగల్లోనే రేవంత్ రెడ్డి పర్యటన చేయనున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులతో కూడా సమావేశం కానున్నారు. రేపు ఉదయం స్థానిక పార్టీ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం సర్ పురోగతిని సమీక్షించనున్నారు. ఓటరు జాబితాల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల పరిష్కారం, బూత్ స్థాయి సమన్వయం వంటి అంశాలపై సీఎం దిశానిర్దేశం చేస్తారు.